వాళ్ళు చేసిన పని ప్రతిపక్షానికి తీరన నష్టం జరిగిద్ది ఇప్పుడు. అందువల్ల సానుభూతి చూపించి దాన్ని ఇది చేసుకోవాలి. కానీ ఈ రకంగా ప్రాపకాండం చేస్తే ఎంత నష్టం అనుకున్నావు? నీ వయసు ఎంత ఒకసారి ఆ వయసు 71 సంవత్సరం. 71 సంవత్సరం నువ్వు ఎంతమంది ముఖ్యమంత్రులను చూసావు నువ్వు? కానీ ఒక మాట, కానీ ఇప్పుడు ఏదైతే ఉందో జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఆమె తనువు చాలించింది. కేవలం ఐటీడీపీ జనసేన కొండ కనీసం మానవత దృక్పథం ఎందుకు చూపించలేకపోతున్నారు రెండు పార్టీలు ఆమె మీద? అదే గాడు వచ్చింది ఆ దెంగులకే ఇప్పుడు అంతా వన్ సైడ్ అయింది దేశం అంతా. ఇప్పుడు వాళ్ళు చేసిన పనికి ప్రతిపక్షం వాళ్ళు అంత దారుణమైన పని చేయబట్టి ఇప్పుడు దేశం అంతా వన్ సైడ్ అయింది. ఇప్పుడు ఎలక్షన్ కూడా వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా ఉపయోగం ఏమీ లేదు. అంతా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రైతుడు. కానీ ఇప్పుడు జనసేన కలిసినా, మరి ఆడ కేంద్రం కలిసినా, బీజేపీ కలిసినా, మరి ఎవరు గెలిచినా కానీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చేది. వాళ్ళు చేసిన దారుణం వల్ల మళ్ళీ పైగా మొన్న జరిగిన దారుణానికి ఇంకా ఎక్కువ ప్రెస్ పాయింట్ అవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి. కానీ ఒకటి తాతయ్య గారు, ఇప్పుడు ఇక్కడ పార్టీ ఎవరైనా వచ్చు, టీడీపీ అవచ్చు, జనసేన ఎవరైనా కావచ్చు, వ్యక్తి కూడా ఎవరైనా కావచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అతను పట్టుకుని 4వ పెళ్ళం అంటాడు పవన్ కళ్యాణ్. ఎంత తప్పు అనుకున్నా, ఎంత దారుణం. అతనికి పోగదాలకు వచ్చి ఆ మాటలు ఉండసంగతి చెబుతున్నా. అతనికి పోగదాలకు వచ్చి ఆ మాట మాట్లాడటం అసలు అతను చేసే పనే తప్పు. ఆ మాట సీఎం భార్యను పట్టుకొని ఆ మాట అంటే అసలు మామూలుగా అన్నం తినేవాడు అసలు. మరి కానీ ఇంతటి దారుణమైన వ్యాఖ్యలు నారా లోకేష్ గారు చూస్తే చంద్రబాబు నాయుడు కూడా ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఎందుకంటే మనం గుర్తంగా వాళ్ళు మనం సొమే కదా. ఇప్పుడు దొంగ ఉండడు, నేను దొంగత, వాడు దొంగ నేను దొంగ అంటే ఇద్దరం దొంగలమే కదా. నా దగ్గర మంచితనం ఉండాలి వాడు దొంగ అయినా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి మెదలకుండా సైలెంట్గా ఉండడు. ఇప్పుడు మనం ఎటు మాట్లాడినా కుదరదు, మనం తప్పు మాట్లాడకూడదు, తర్వాత చూసుకుందాం ఇలా పరిణామాన్ని మెదలకుండా ఉండడం చేసేది. మరి ఇప్పుడు ఒకటి, మరి ఈయన ఒక్కడే జగన్మోహన్ రెడ్డి అటు చూస్తే మొత్తం అందరూ కూటమికి ఏర్పడుతున్నారు కదా. కూటమి ఎన్ని కోటాలు ఎదురైనా అంతా ఈ సంవత్సరంలో కలిసిపోతారన్నట్టు ఆ రకంగా జరిగిద్ది. ఎన్ని కోటాలు ఎదురొచ్చినా సునేమిగా కొట్టుకొని పోద్దని చెప్పినట్టు ఆ రకం జరిగిద్ది, ఏముండదు. మరి ఒకటి తాతయ్య, ఇప్పుడు నారా లోకేష్ రెడ్ బుక్ అన్నాడు, మళ్ళీ రెడ్ బుక్ అని తెర మీద తెచ్చాడు. అది చూస్తే మీ వైసీపీ పార్టీ వాళ్ళకు ఒక్కొక్కరు భయం పడుతుంది. ఆ మాట అంటాం అసలు 2 ఓట్లు కూడా పోవటానికి ఆ బుక్లో రాసుకోవటం. అది ఏందంటో వీడు మామూలుగా ముందే ఈ మాటలు మాట్లాడుతుండే రేపు ప్రభుత్వం తిట్టాటి వాళ్ళు అలివైతారని బుద్ధి చెప్పడానికి ఆ మాట మాట్లాడుతుండు.